Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sankara. It is a sad news to hear the arrest of two Indian women students in a stores. What for? దేనికి? ఫర్ కమిటింగ్ థెఫ్ట్. కొంచెం బాధాకరమైన విషయం అయినా సరే అందరూ అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. 19/4/2024 నాడు న్యూ జెర్సీలోని హోబోకెన్ షాప్ రైట్ అంటే స్టోర్స్, మన మోర్ లాంటిది, దానిలో ఇద్దరు భారతీయ మహిళలు, ఎందుకంటే ఒక అమ్మాయి 20, ఒక అమ్మాయి 22 years ఏజ్, వీరిద్దరిని షాపులో సామాను కొన్ని వస్తువులు దొంగతనంగా తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ సీసీటీవీ కెమెరా ద్వారా చూసి వారిని పట్టుకొని పోలీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఇద్దరు, ఒకరు హైదరాబాదు, ఇంకొకరు గుంటూరు చెందినవారు, మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళారు. ఆ ఇద్దరు ఆ రోజున 19/4/2024 నాడు దే అటెంప్టెడ్ ఫర్ షాప్ లిఫ్టింగ్ అంటారు దాన్ని. ఆ వీడియో వైరల్ అయింది. హోబోకెన్ షాప్ రైట్ న్యూ జెర్సీలో ఉంటుంది. కొన్ని వస్తువులు తీసుకున్నారు, కొన్ని ఎక్స్ట్రా దాంట్లో పెట్టుకున్నారు. మీకు సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డబ్బా కొనుక్కున్నారు అనుకోండి, ఆ డబ్బా లోపల 4-5 పెన్నులు పెట్టారనుకోండి. స్టోర్స్లోకి వెళ్ళినప్పుడు డబ్బానే లెక్క చేస్తే కానీ లోపల పెన్నులు పట్టించుకోరు. ఇలాగా కొంతమంది దొంగతనం చేస్తూ ఉంటారు. సరే, దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర. మరి వీళ్ళ ఏమో ఏంటో మొత్తానికి దొరికిపోయారు, తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. పోలీస్ ఆఫీసర్ షోన్ ది వీడియో, మీరు ఇలా చేశారు అని చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటారు, మాకు తెలియదండి, మేము ఈ కొన్నాము, ఎక్స్ట్రా మనీ పే చేయాలేమో, ఈ కొనుక్కోవాలా వద్దా అని చెప్పి ఆసిలేషన్లో ఉన్నాము అంటే, నో, యూ ఆర్ టేకెన్ ద బిల్ ఫర్ వాట్? ఓన్లీ ఫర్ థింగ్. కొంతవరకే తీసుకున్నారు, మిగతా దానికి తీసుకోవాలా. దట్ మీన్స్ వాట్ ఈజ్ థెఫ్ట్? సెక్షన్ 379 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం, whoever takes away any property from the possession of another, that means he should dispossess the other propertyని మీ స్వాధీనంలో తీసుకుంటే, అది మంచి అయినా చెడైనా, బెదిరిస్తే రాబరీ, లేకుంటే వాడి దగ్గర నుంచి లాక్కుంటే ఎక్స్ట్రాషన్, రకరకాల ఏదైనా థెఫ్టే. ఇస్ ఇట్ నాట్? సో డెఫినెట్లీ యు ఆర్ లయబుల్ ఫర్ అరెస్ట్ అని చెప్పి లీగల్ ప్రొసీజర్ అక్కడికక్కడే మెమో ఆఫ్ అరెస్ట్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ అరెస్ట్ అన్నీ అతను పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు. టకటక చెప్పి హ్యాండ్ కప్ కూడా వేసేసారు. ఆ వీడియోలో ఉంది. హ్యాండ్ కప్ వేసి దే వర్ టేకెన్ టు ది పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఇది చూడగానే నా వైఫ్, అయ్యో పాపం వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, ఏమిటిది అని చెప్పి మాట్లాడుతుంది. సో సహజంగా లేడీస్ అలాగే ఫీల్ అవుతారు. సో కాబట్టి మీరు గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి, అక్కడ చదువుకోవడానికి బదులు ఇలాంటి పనులు చేస్తే, ఈ పనులు చేయడానికి ఏముండాలి? మెన్సిరియా, గిల్టీ ఇంటెన్షన్. అంటే అక్కడ 10 రూపాయలకు ఒక వస్తువు తీసుకొని 4-5 వస్తువులు ఎక్స్ట్రాగా కొట్టేయాలనే ఉద్దేశంతోనే జరిగి ఉంటుంది అని మనం అనుకోవాలి. అది ఆ మెన్సిరియా మంచిది కాదు, రైట్? సో ఇక్కడ వాళ్ళు దే ఆఫర్డ్ టు పే ద డబుల్ అమౌంట్. పొరపాటు అయిపోయింది, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామన్నా కానీ, అండ్ వుడ్ నాట్ రిపీట్ ద సేమ్ రెసిడివిజం. మళ్ళీ మేము చేయమన్నా సరే పోలీస్ డిడ్ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇక్కడ బాడీ కెమెరా ఉంటుంది, ఒక కానిస్టేబుల్కి ఉన్నటువంటి బాడీ కెమెరాలో ఇవన్నీ రికార్డ్ అయినాయి. అది వీడియోలో చూడటం జరిగింది. కాబట్టి ఇది వెరీ క్లియర్లీ ఎ థెఫ్ట్ కేస్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. దయచేసి ఎవరన్నా విద్యార్థులు మన వాళ్ళు అక్కడ ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఫారిన్ కంట్రీ దాంట్లో వాళ్ళ ప్రొసీజరు
సీమ్ టు బి సింప్లిఫైడ్ 3 నెలల్లో తేలిపోద్ది. కానీ ఎంత ఇబ్బంది పడాలి? వాట్ అబౌట్ దేర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏమైపోతాయి? అది తెలుసుకోవాల్సింది. అది తెలియటానికే అందరూ ఇది ఒక సంఘటన గుర్తుంచుకోవాలని వీడియో చేశాం. థ్యాంక్ యూ.